తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టె పుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయి అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు. ఆ తర్వాత ప్రవాహ వేగానికి రెండు కట్టె పుల్లలు విడిపోయి ఒకటి ఇటు ఒకటి అటు వెళ్ళిపోయి అలా ఎక్కడో ఆవిడ పుడుతుంది, ఎక్కడో ఈయన పుడతాడు. కాలప్రవాహంలో ఎప్పుడో భార్యాభర్తలని కలుస్తారు, కలిసి వెడుతుంది ఆ జీవితం. కొంతకాలం తర్వాత ఆయనన్నా ముందు ఈవిడన్నా ముందు పడిపోతారు. ఆ తర్వాత రెండో వాళ్ళు పడిపోతారు. కాబట్టి ఈ ప్రయాణంలో వెళ్ళిపోవడం అనేటటువంటిది తథ్యం. కానీ నువ్వొక్కటి జ్ఞాపకం పెట్టుకో, దీన్ని అతిక్రమించలేము అని తెలుసున్నటువంటి దశరథుడు తను యజ్ఞములు చేశాడు, యాగాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఎన్ని చేస్తున్నా తనకి లోపల ఏ కోరికలున్నా అన్నిటికన్నా ప్రధానం లోపల ఉన్న కోరికలు ఏవి ఉన్నాయో ఆ కోరికలనిచ్చిన మనస్సు, ఆ శరీరము ఆ జన్మకి పడిపోతే ఆ తర్వాత జరిగే దాంతో సంబంధం లేదు. కానీ ఇది ఉండగా మాత్రం, ధార్మికంగా ఉండకపోతే మాత్రం పరలోకాలు పోతాయని నమ్మాడు. ఎక్కడ పెట్టాడో చూడండి తీసుకొచ్చి. అంటే మీరు బాగా దీన్ని పట్టుకున్నారో లేదో, మీకు నేను ఒక మాట చెప్తే బాగా పట్టుకుంటారు. దశరథుడి కోణంలోంచే చెప్తాను, ఉదాహరణ మీకు తేలిగ్గా ఉంటుంది. దశరథుడు శరీరంతో ఉన్నాడు. దశరథుడు శరీరంతో ఉన్నప్పుడు ఏం కోరుకున్నాడు? రాముడికి రాజ్యం ఇద్దామని కోరుకున్నాడు. భరతుడికి రాజ్యం ఇయ్యంది కైకమ్మ. మొయ్యి అని ఖైదు చేసి రాముడికే రాజ్యం ఇప్పించగలడు తలుచుకుంటే. లేదా ఆ రాత్రి భార్య కుత్తుక కోసేసి విషాన్నం పెట్టి నాకు తెలియదు భార్య చచ్చిపోయిందని చెప్పి రాముడికి పట్టాభిషేకం చేయగలడు. ఎందుకు చేయలేదు దశరథుడు? దీంతో అనుభవించేటటువంటి సుఖాలు కొంతకాలమే. ఇది పడిపోవడం సత్యం, ఇది ఉండదు. ఇది పడిపోయిన తర్వాత నీ జీవుడు మాత్రం పోడు, వాడు ఉంటాడు. ఎవడు సుఖ దుఃఖాలని దీన్ని అడ్డు పెట్టుకుని అనుభవిస్తున్నాడు. ఇది ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? లోపలి జీవుడు పాపపుణ్య ఫలితములను అనుభవించడానికి ఒక ఉపకరణం ఉంటే తప్ప అనుభవించలేడు, అందుకిచ్చాడు. ఇప్పుడు ఏసీలో నేను కూర్చుంటే హాయిగా ఉంది, ఏది ఉంటే ఆ హాయి తెలుస్తుంది? ఇది ఉంటే కదండి తెలుస్తుంది, శరీరం ఉంటే కదా. కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది, బాల్కనీలో కూర్చుంటే వడగాడ్పు కొట్టింది, దుఃఖంగా ఉంది, ఏది ఉంటే తెలిసింది? ఇది ఉంటే తెలిసింది. ఈశ్వరుడు దీన్ని సుఖ దుఃఖములు అనుభవించడానికి ఇచ్చినటువంటి పనిముట్టు. కాబట్టి దీనిలో ఉన్న జీవుడు ఏది కోరుకున్నా ఆ కోరికని తీర్చే ప్రయత్నం చేసి దానివల్ల సుఖం సత్యం అనుకుంటే పడిపోయిన తర్వాత తీర్పు చెప్పేవాడు ఉంటాడు. దాంతో నువ్వు ధర్మం చేయలేదుగా అంటాడు ఆయన. అని ఊర్ధ్వలోకాలు ఇవ్వడు, నరకంలోకి తోసేస్తాడు. అప్పుడు చాలా బాధగా ఉంటుంది. అందుకని నాన్నగారు ఏం చేశాడో తెలుసా? తెలివైన వాడు తన లోపల కోర్కెలు ఏమున్నా ఆ కోర్కెలు తీర్చుకునే ప్రయత్నం చేయలేదు, ధర్మం ఏదో అదే చేసే ప్రయత్నం చేశాడు. నాన్నగారు చేసిన గొప్ప పని అది. ఇది నాన్నగారు పట్టుకున్నారు, ఈ శరీరం ఉండదు అని తెలుసుకున్నాడు. అందుకని శరీరంతో ఉన్నప్పుడు ధర్మమే చేశాడు తప్ప తను లోపల కోరుకున్నది చేయలేదు. సాధారణంగా వ్యక్తి ఏం చేస్తాడంటే తనకి లోపల ఏ కోరిక పుట్టిందో ఆ కోరిక తీర్చుకోవడానికి దీన్ని వాడుకుంటాడు. దశరథుడు ఏం చేశాడంటే ఏదో రకంగా కోరిక తీర్చుకుంటే ఆ సుఖాన్ని అనుభవించడానికి ఈ శరీరం ఉండదు, లోపల జీవుడు ఎక్కువ కాలం వేదన పొందుతాడు పైన. కాబట్టి లోపల నా కోరిక ఎలా ఉన్నా ధర్మం ఏదో నేను అదే చేస్తానని మీ అమ్మ వరం అడిగితే ఇచ్చేసాడు. అందుకే సత్యంలో నిలబడ్డాడు కాబట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. మరి నాన్నగారు శరీరంతో ఉండి అంత ధర్మం పాటించారు. సజీర్ణం మానుషం దేహం పరిత్యజ్య పితాహినః దైవీం బుద్ధిం అనుప్రాప్తో బ్రహ్మలోక విహారిణీం. అంత ధర్మాన్ని పట్టుకున్నాడు. అందుకే 2 వరాలు అడిగితే తను ఏదైనా చేసి రాజ్యం ఇవ్వగలిగిన వాడు, నేను చెయ్యడం కాదు నేనేం చేస్తున్నానో చూసేవాడు ఉన్నాడని కంటికి కనపడని వాడికి లొంగాడు. లొంగి తనకిష్టం లేకపోయినా సత్యధర్మములకు కట్టుబడి రాజ్యాన్ని నీకు, వనవాసమును నాకు ఇచ్చి తను శరీరాన్ని విడిచిపెట్టి ఏడుస్తూ వదిలిపెట్టేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ శరీరంతో ఉన్నది ధర్మం చేయడానికే అని నాన్నగారు నమ్మాడు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నాన్నగారు అలా చేసినవాడు అని తెలుసుండి నాన్నగారు ఏది చెప్పారో ఆ ధర్మం మనం చెయ్యాలి, ఈ శరీరంతో ఉన్నది మనం గుర్తిరిగితే నాన్నగారు లోపల కోరుకున్నది చెయ్యాలి కదా అని చేస్తావా? నాన్నగారు చెప్పింది చేస్తావా ధర్మం?
లోపలేదో నాన్నగారు కోరుకున్నారు, చెట్టేశారు, పళ్ళు అడిగారు, నీకు ఇద్దామనుకున్నారు, తర్వాత నాకు ఇచ్చారంటావా? నాన్నగారు ఎలా సత్యధర్మములు పట్టుకున్నారో మనం కూడా అలా పట్టుకోవాలంటావా? అంతేగాని నాకు ఇవ్వలేదన్నయ్యా, నాకు ఇచ్చింది నీకు ఇస్తానన్నయ్యా అంటే నువ్వెవరు ఇవ్వడానికి? నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు తీసుకోవాలి. అంతేగాని నాన్నగారు నీకు ఇచ్చింది నువ్వు నాకు ఇచ్చేస్తే నేను బుచ్చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. అది నాన్నగారి తీర్పుని తిరగరాసినట్టు అవుతుంది. కాబట్టి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నావు? ఎలా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు? అమ్మో, ఏమి మేధాశక్తి అండి ఒక్కొక్కళ్ళది. ఎవరిది వింటే వాళ్ళది. ఇప్పుడు ఎలా దీనికి జవాబు చెప్పడం అనిపిస్తుంది. కానీ భరతుడు రాముణ్ణి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు, రాముడు ధర్మాన్ని పట్టుకుని మాట్లాడతాడు. కాబట్టి నేను రాకూడదలాగా అంటూ ఆత్మానమనుతిష్టత్వం స్వభావేన నరశభ నిశామ్యతు శుభం వృత్తం పితుర్దశరథస్య సహా. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఏ విధంగా దశరథ మహారాజు గారు ధార్మికమైన ప్రవర్తనతో ఉండి అభ్యున్నతిని పొంది బ్రహ్మలోకాన్ని పొందారో మనం కూడా తండ్రి కొడుకులుగా అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి. అలాగే ధర్మాన్ని పట్టుకోవాలి అంటే నాన్నగారు ఏం చెప్పారో అది చెయ్యడమే పుత్రధర్మం. నాన్నగారు నన్ను వనవాసం చేయమన్నారు, నిన్ను రాజ్యాన్ని పరిపాలించమన్నారు, కాబట్టి నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, నేను వనవాసం చేస్తాను, అంతే ధర్మం. తప్ప నువ్వు నన్ను రమ్మనకూడదు, నేను రాకూడదు. అయిపోయిందా అక్కడికి? ఆ వాదన అక్కడతో అలా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ భరతుడు ఇంకొక వాదన తీసుకున్నాడు. తీసుకుని ఆయన అన్నాడు, అన్నయ్య, ప్రోషితే మయ్యత్ పాపం మాత్రా మత్కారణాత్కృతం క్షుద్రయా తదవిష్టం మే ప్రసీదతు భవాన్మమ ధర్మబంధేన బద్ధోస్మి తేనేమాం నేహమాతరం హన్మి తీవ్రేణ దండేన దండార్హాం పాపకారిణి. రాజ్యాన్ని దశరథ మహారాజు గారు నాకు ఇచ్చారు అన్న మాట పరమసత్యమే అన్నయ్య. నాన్నగారు తనంత తానిచ్చారా, లేకపోతే నాన్నగారు నాకు రాజ్యం ఇవ్వడంలో మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? ఒక పాపచారిణి ఉంది, పాపం చేసిన ఆవిడ ఉంది. ఎందుకు పాపచారిణి అని అంటున్నానో తెలుసా? ఇచ్చేవాడు ఇద్దామనుకున్నా పుచ్చుకునేవాడికి పుచ్చుకుందామన్న కోరిక ఉండాలా, అప్పుడేగా ఇవ్వడం పుచ్చుకోవడం పూర్తవుతుంది. మీరు నాకు 100 రూపాయలు ఇద్దాం అనుకున్నారండి, నేను పుచ్చుకుంటే కదా మీరు ఇవ్వడానికి. నేను పుచ్చుకోనంటే మీరు ఎలా పుచ్చుకుంటారు? నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా నేను ఇస్తాను లేండని పుచ్చుకున్నారనుకోండి ఇంకో ఆయన, ఇప్పుడు ఆయన పాపం చేసిన వాడా కాదా? ఇప్పుడు నేను వద్దన్నాను అనుకోండి, ఆయనకని ఇచ్చేసాను నేను ఎలా తీసుకుంటానన్నారు అనుకోండి, ఇప్పుడు మధ్యలో తీసుకున్న 100 రూపాయలు ఏమవుతుంది? దానికి ఎవడు బాధ్యత? నేను ఎప్పుడన్నా రాజ్యం అడిగానా? నీకు రాజ్యం ఇవ్వద్దని నాన్నగారితో చెప్పానా? రాజ్యం కావాలి అన్నట్టుగా సూచనప్రాయంగా నేను ఎప్పుడన్నా ప్రవర్తించానా? నన్ను అడగకుండా మా అమ్మ ఎందుకు అడిగింది రాజ్యం? మా అమ్మ అడిగిందని దశరథుడు ఇచ్చేయడం ఏమిటి? అప్పుడు అసలు నా మనసు ఎరగకుండా నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో తెలియకుండా ఇచ్చింది నాకు ఇవ్వడం ఎలా అయిందనయా? నాకు ఇచ్చింది నువ్వు తీసుకొని నువ్వు పరిపాలించంటావేంటి? నేను అసలు అడగలేదుగా. ఈవిడ ఏం చేసింది? ధర్మబంధేన బద్ధోస్మి. పోనీ ఇచ్చి ఆయనకి ఇద్దామనుందా? ఇద్దామని లేదు. ధర్మం అనేటటువంటి బంధం వేసి కట్టింది. నాకు 2 వరాలు ఇచ్చావు, వరాలు తీర్చండి. తేనేమాం నేహమాతరం. మా అమ్మ అలా గట్టిగా బంధించింది. హన్మి తీవ్రేణ దండేన దండార్హం పాపకారిణీం. అలాంటి తప్పు పని చేసిన మా అమ్మ శిక్షార్హురాలు. నేను పుచ్చుకుంటానో పుచ్చుకోనో, రాజ్యము మీద అనురక్తి ఉందో లేదో నన్ను ఒక మాట అడగకుండా భరతుడికి రాజ్యం ఇయ్యి అని అడగడానికి ఆవిడెవరు? అదే రూపాయి కాసు కాదు, లేకపోతే మిఠాయిండ కాదు, పోన్లే ఈయన పుచ్చుకోపోతే ఇంకోటికి ఇచ్చేద్దాం అనడానికి రాజ్యం అన్నయ్య. ఆవిడ ఎలా అడిగింది అసలు? అలాగా అడిగితే మాత్రం అన్నయ్య నేను ఇలా అన్నానని అనుకోవద్దు, నేను ఏమైనా అంటే నువ్వు కోప్పడతావు, సభాముఖంగా అసలనను. తాతం నమ పరిగర్హేయం దైవతం చేతి సంసది. నాన్నగారు దేవుడు, నేను కాదన్ను, మహానుభావుడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అందుకే ఎందుకని చనిపోయిన వాడి గురించి తప్ప అసలు మాట్లాడకూడదు, తండ్రిని అసలు మాట్లాడకూడదు. కాబట్టి నాన్నగారు మహాత్ముడు, ఇంకంతకన్నా నేనేం మాట్లాడను. కానీ అన్నయ్య ఓ దోషం ఉంది కదా, మంత్రులను అడగలేదు, నన్ను అడగలేదు. ఏరా మీ అమ్మ నీకిమ్మంటోంది రాజ్యం, పుచ్చుకుంటావా?
అని నన్ను ఒక మాట అడిగుంటే ఎలా ఉండేదో. ఏమయ్యా ఈవిడ రాజ్యం భరతుడికి ఇచ్చేయమంటోంది, నేను అలా ఇవ్వచ్చా అని మంత్రులను అడిగి ఉంటే ఎలా ఉండేదో, సభను అడిగితే ఎలా ఉండేదో. అసలు ఆయన్ని అడగండి ఎవరైనా అందురేమో, నాకు వద్దని నేను అప్పుడే చెప్తునేమో. నన్ను అడిగిన వాళ్ళు ఎవరన్నాయా? కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, నాకు అక్కర్లేని దాన్ని నేను లేనప్పుడు, నేను మేనమామ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన నాకిమ్మని ఈవిడికి ఇచ్చేసేట. నాకు అక్కర్లేని దాన్ని ఈవిడ నువ్వు పుచ్చేసుకోమంటావు, అదేమిటది? నువ్వేమో నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నారని నువ్వు వెళ్ళిపోయావు. నాకు వద్దు మహాప్రభో అంటే ఆవిడ పుచ్చుకుందని మీరు అంటున్నారు. ఇది ఆవిడెవరన్నాయా పుచ్చుకోవడానికి? ఇందులో ఎలా పూర్తయింది? అసలు కార్యం ఎలా పూర్తయింది నాకు చెప్పు. ఇప్పుడు కార్యం అవ్వలేదు, తప్పయింది. ఎక్కడ తప్పయిందంటావేమో అన్నయ్య, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. తండ్రి గారి వల్ల తప్పు జరిగిపోయింది. తండ్రి గారు ఉండవలసింది, నన్ను అడగలేదు. అడగకుండా నాకు రాజ్యం ఇచ్చేశాడు. నాకిచ్చాడా అమ్మకి చెప్పాడా ఇచ్చేస్తున్నాను రాజ్యం అని? అమ్మకి చెప్పాడు, నే పుచ్చుకోను. ఇప్పుడు ఏమైపోతుంది రాజ్యం? మరి నేనే పుచ్చుకోంది, లక్ష్మణుడు పుచ్చుకోడు, శత్రుఘ్నుడు పుచ్చుకోడు. నువ్వు నాకు నాన్నగారు చెప్పిన ధర్మంలో అడవిలో కూర్చుంటున్నావు. మరి ఇప్పుడు ఏమిటి ఈ రాజ్యం పరిస్థితి? ఏం చెయ్యాలి? కోసల రాజ్యాన్ని ఎవరికిద్దాం? నలుగురు కొడుకులుండి రాజ్యాన్ని వదిలేద్దామా? లేకపోతే నా అనుమతి లేకుండా నాకు ఇచ్చిన దాన్ని నా ఇష్టం లేకుండా నేను పరిపాలించిన తర్వాత నా వంశం వాళ్ళు, నా కొడుకులందరూ వస్తారు రాజ్యానికి. పెద్ద పొరపాటు దొల్లిపోలేదు ఇక్ష్వాకు వంశంలో. మరి ఇప్పుడు ఎక్కడొక్కడ దిద్దాలా వద్దా అన్నయ్య? దీన్ని ఎవరు దిద్దాలి? తండ్రి తెలిసో తెలియకో తప్పు చేస్తే కొడుకు దిద్దాలన్నాయా దాన్ని. కాబట్టి నువ్వు దిద్దు, నాన్నగారు సంతోషిస్తారు. అలా వచ్చాడు భరతుడు. అయ్యి బాబోయ్, ఏం వాదనలండి వాళ్ళిద్దరివి. నిజంగా శ్రీరామాయణం అయోధ్యకాండ అద్భుతం, అద్భుతం అంతే, అంతకన్నా నా దగ్గర ఇంకో మాటలేదు. కాబట్టి స్వార్థమర్థమభిసంధాయ క్రోధోన్మోహాచ్ఛ సాహసాత్ తాతస్య యదతి క్రాంతం ప్రత్యాహరతు తద్భవాన్ పితుర్హు సమతిక్రాంతం పుత్రో యః సాధుమన్యతే తదపత్యం మతం లోకే విపరీత మతోన్యథ. తండ్రి తప్పుని దిద్దడానికి అర్హత ఉన్నవాడు కొడుకొక్కడే. తండ్రికి ఆ గౌరవం తేవాలి కాబట్టి పొరపాటు చేస్తే కొడుకు దిద్ది ఇచ్చుదాన్ని. కాబట్టి అన్నయ్య, ఇప్పుడు కొడుకులం కాబట్టి మనం దిద్దేద్దాం. దిద్దడం అన్నది ఎక్కడ మొదలవ్వాలో తెలుసా? జ్యేష్ఠుడివి నీ దగ్గరే మొదలవ్వాలి. నువ్వు రావాలి రాజ్యానికి. అసలు నేను ఎప్పుడు పుచ్చుకోలేదుగా. మా అమ్మ ఇచ్చినా ఓసారి నేను పుచ్చుకుంటే నాకు వద్దన్నే మొదటి నుంచి కూడా పెడుతున్నాను. పుచ్చుకోవలసిన వాడు పుచ్చుకోకపోవడం దగ్గర తప్పలా ఉండిపోతుంది. నువ్వు పుచ్చేసుకుంటే తప్పు దిద్దుకుంటుంది. అందుకని అన్నయ్య, నువ్వు తప్పు దిద్దేవాడు లేరు. అందుకని లేకపోతే ఇది ఇలా ఉండిపోతుంది. కాబట్టి నువ్వు వచ్చి తప్పు దిద్దన్నయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు రాముడు మరి దిద్దుతాననాలా దిద్దననాలా? అన్నీ నేను చెప్పడం ఎందుకంటే మీరు చెప్పండి ఏమనాలి రాముడు? ఇప్పుడు నేను ఇవి చెయ్యనని కానీ చేస్తానని కానీ చెప్పడానికి రాముడికి ప్రమాణం ఏమిటి? అమ్మో, ఒకడిని మించి ఒకరు మాట్లాడతారు. అందుకే దేవతలు 33 కోట్ల మంది దేవతలు, మహర్షులు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడ్డారు. ఇంత గొప్ప చర్చ ఇప్పటి వరకు జరగలేదు లోకంలో. ఇంత సుసంపన్నమైన ఇంత విశాల రాజ్యాన్ని నిష్కంటకంగా వస్తే ఒక ఆయనేమో నాకొద్దు నువ్వు ఊచుకో అని తమ్ముడు, నీ బుచ్చుకోని నాన్నగారు చెప్పారు అడవిలో ఉంటాను నువ్వే తీసుకోని అన్నయ్య. రాజ్యం వద్దని దెబ్బలాడుకున్న వాళ్ళని, నాన్నగారి గౌరవం కోసం దెబ్బలాడుకున్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాం కొడుకుల్ని. ఇలాంటి దెబ్బలాట వినడం అన్నది ఎప్పుడైనా సంభవిస్తుందా అని అందరూ పనులు మానేసి పైకి వచ్చి నించున్నారట. ఇంతమంది పైన ఇన్ని లక్షల మంది ఎదురుగుండా వీళ్ళిద్దరూ చర్చ. వశిష్ఠుడు చూస్తున్నాడు, ఏం మాట్లాడు. పెద్ద ఆయనే ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు జోక్యం చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు రాముడు అన్నాడు, చిన్నవాడికి నీకేం తెలుసు, నీకు తెలియదు. ఆయన సుమంత్రుడి ద్వారా తెలుసుకున్నాడు. పురా భ్రాతః పితానః స మాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం దైవాసురే చ సంగ్రామే జనన్యై తవ పార్థివః సంప్రహృష్టౌ దదౌ రాజా వరమారాధిత ప్రభు. నువ్వు ఏమంటున్నావు భరత? నీకిష్టం లేదు, రాజ్యాన్ని రుద్దాడు, వరాలు అడిగింది మా అమ్మ, ధర్మపాశంతో బంధించింది అని కదా అంటున్నావు. అసలు మీ అమ్మ దోషం ఏమీ లేదని, మీ అమ్మ వరాలు అడగడం వల్ల నీకు రాజ్యం లేదని నేను నిరూపిస్తాను.
మన నాన్నగారు యవ్వనంలో ఉన్నప్పుడు మీ తాతగారి దగ్గరికి వెళ్ళాడు, కేకయ్య రాజు దగ్గరికి వెళ్ళి కైకమ్మని వివాహం చేసుకుంటానని అడిగాడు. నువ్వో కొన్ని వేల సంవత్సరాల వయసున్న వృద్ధుడివి, నా కూతురో అనేక కళలు నేర్చిన యవ్వనవతి. ఇంత యవ్వనంలో ఉన్న పిల్లని ఇంత వృద్ధుడివి నీకెలా ఇస్తాను? ఒక్క ఒట్టేస్తే ఇస్తానన్నాడు. ఏమిటన్నాడు దశరథుడు. ఈ అమ్మాయికి పుట్టే కొడుక్కి రాజ్యం ఇస్తావా అన్నాడు. ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? కౌసల్యకి సుమిత్రకి ఎలాగో కొడుకులు లేరు కదా అని ఇస్తానన్నాడు. నీకివ్వలేదు, మీ అమ్మ కడుపున పుట్టే ఎవరికైనా రాజ్యం వచ్చేది. కాబట్టి నువ్వు పుట్టకముందే నీకు వచ్చింది రాజ్యం, నే పుట్టకముందే నీకు ఇచ్చేశారు రాజ్యం. ముందు పుడితే ఎంత, వెనక పుడితే ఎంత. ఇప్పుడు నేను ముందు పుట్టే ఉపయోగం ఏంటి? పుట్టకముందే రాజ్యం ఇచ్చేశాక. కాబట్టి ఇప్పుడు ఏదో పెద్దవాడివి నీకెళ్ళాలి, తప్పు జరిగింది దిద్దమంటాయంటే తప్పు జరగలేదు. మనం పుట్టకముందే జరిగిపోయిన ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది అంతే. కాబట్టి పుట్టకముందు నాన్నగారు ఇచ్చిన మాటని ఇప్పుడు మనం నిలబెట్టాలి. అంతేకాని ఇప్పుడు ఏదో మీ అమ్మ అడిగితే కొత్తగా ఇచ్చింది అనుకోకు. పిచ్చి తల్లి తెలియదు కాబట్టి మన నాన్నగారు ఇచ్చేసిన మాటనే వరాల రూపంలో ఆవిడ అడిగింది. ఒక రకంగా నాన్నగారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే అదృష్టాన్ని అమ్మ కల్పించింది. కాబట్టి ఇప్పుడు నాది కాదు, నాకు అడగడం ఏమిటంటే ఏంటి? నీ కోసం మీ అమ్మ అడగలేదు, నువ్వు పుట్టక ముందే మీ తాతగారికి నాన్నగారు మాట ఇచ్చేశారు. కాబట్టి నువ్వు కాదు, భరతుడి బదులు ఇంకొకడు పుట్టినా ఆ పేరుతో కాకపోతే, నువ్వు కాకపోతే ఇంకోడు పుట్టినా, వాడు ఎటువంటి వాడైనా, వాడు ఎంత నీరసం కలిగిన వాడైనా, ఎంత శక్తి విహీనుడైనా వాడికే పెడుతుంది రాజ్యం. ఎందుకంటే నాన్నగారు వరం ఇచ్చేశారు కాబట్టి. కాబట్టి నీకు అన్నమాట వదిలే, కైక కడుపున ఎవరు పుడతారో వాళ్ళది రాజ్యం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు పెద్దవాడు, ఇక్కడ మాత్రం కైక కడుపున పుట్టిన వాళ్ళకి రాజ్యం. ఎందుకంటే నాన్నగారు నేను పుట్టక ముందు, నువ్వు పుట్టకముందు ఇచ్చిన వరం. నేను కౌసల్య కడుపున ముందు పుట్టడం యాదృచ్ఛికం, కానీ పుట్టినప్పుడే నాకు లేదు రాజ్యం. పెద్దవాడిగా పుట్టినా నాకు రాజ్యం లేదు, ఎందుకంటే మాట ఇచ్చేసి ఉన్నాడు నాన్నగారు. కాబట్టి ఇప్పుడు నాకిష్టం లేనిది అమ్మ పుచ్చుకుంది, నాకు ఇష్టం లేకుండా అమ్మ పుచ్చుకుంది. కాబట్టి అసలు నాన్నగారు తప్పు చేసినట్టయింది. దాన్ని దిద్దమని నువ్వు అంటావేంటి? దిద్దడానికి నేనేవాడు, పుచ్చుకోనడానికి నువ్వేవాడు. పుట్టక ముందే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా దిద్దడానికి మనకు అధికారం ఏం లేదు, మనం పుట్టక ముందు జరిగిన విషయం అది. కాబట్టి ఇప్పుడు దిద్దడం అన్న మాట ఏం లేదు, జరిగిందే దిద్దడం. ఆవిడ వరాలు అడగబట్టి దిద్దబడింది, లేకపోతే నాన్నగారు తప్పు చేసిన వారు అయిపోదురు. కాబట్టి ఇంకా నువ్వు మాట్లాడడానికి ఏం లేదు ఇందులోనూ. నువ్వు చక్కగా బయలుదేరి వెళ్ళి రాజ్యం చేసుకోవడమే. నీకు ఇంకొక మాట చెప్పనా? తండ్రి అనేక మంది కొడుకులు పుట్టాలని కోరుకుంటాడు, చాలా గుణవంతులు కలగాలి అనేక మంది అని కోరుకుంటాడు. ఎందుకు కోరుకుంటాడో తెలుసా? ఒక్క కారణానికి కోరుకుంటాడు. పుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే, కడుపున పుట్టిన అందరినీ పుత్రులని పిలవరు. ఇంతమంది పుత్రులు ఆయనకున్నారు అని పిలవరు. పుత్రుడు అన్న మాట సార్థకత ఎప్పుడు చెందుతుందో తెలుసా అండి? ఇంతమంది పుత్రులు ఆయనకున్నారన్న మాట ఎప్పుడు అనాలంటే ఆయన చనిపోయిన తర్వాత అనాలి. ఎందుకో తెలుసా? రాముడు చూపిస్తున్నాడు ప్రమాణాన్ని. పున్నాంనో నరకాద్యాస్మాత్ పితరం త్రయతే సుతః తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్తః పితॄన్ యతి పాతివా సుతః ఏష్టవ్యా బహవః పుత్ర గుణవంతో బహుశ్రుతాః తేషాం వై సమవేతానాం అపి కశ్చిత్ గయాం వ్రజేత్. కడుపున పుట్టినటువంటి వాళ్ళు కొడుకులు. నాన్నగారి శరీరం పడిపోయిన తరువాత వెళ్ళి తల్లిదండ్రుల్ని ఉద్ధరించడం కోసమని గయా శ్రాద్ధం ఎవడు పెట్టాడో, గయలో శ్రాద్ధం ఎవడు పెట్టాడో వాడొక్కడే పుత్రుడు. ఉద్ధరించాడు కాబట్టి. ఈ మాట నేను చెప్పట్లేదు భరత. గయాపట్టణంలో గయాసురుడు యజ్ఞం చేసినప్పుడు చెప్పాడు ఈ మాట. వాడినే పుత్రుడని పిలుస్తారు అని చెప్పాడు. కాబట్టి ఉద్ధరించిన వాడు పుత్రుడయా. ఉద్ధరించడం అంటే ఏంటి? నాన్నగారు చెప్పిన మాట ఏదుందో దాన్ని సత్యం చేయడం. అది సత్యం ఎప్పుడవుతుంది? నాన్నగారన్న మాట మనం పాటిస్తే సత్యం అవుతుంది. నాన్నగారన్న మాట పాటించకపోతే సత్యం ఎందుకు అవుతుంది? ఆయన చెప్పింది అసత్యం అవుతుంది. ఆయన చెప్పింది అసత్యం అయితే ఆయనకి ఫలితం పెడుతుంది. అటువంటి కొడుకుల్ని అన్నావు కాబట్టి పదానికి ఈడ్చుకోపోతారు నరకంలోకి. అందుక నువ్వు నేను పుట్టింది. ఆయన్ని బ్రహ్మలోకంలోకి పంపించాలి మనం. కాబట్టి అరణ్యవాసం నాది, రాజ్యం నీది. కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యం చెయ్యి అంటూ ఆయన అన్నాడు, త్వం రాజా భరత భవ స్వయం నరాణాం వన్యానామహమపి రాజరాణ్ మృగాణాం. నీవు నగరములో ఉండేటటువంటి, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు రాజువి.
వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజుని. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఈ వాక్యాన్ని రాముడు ఏదైనా అంటే ఉత్తినే పోదు. వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజు, రాజ్యంలో ఉన్న నరులకు నువ్వు రాజు ఇక నుంచి అన్నాడు. ఇది ఎందుకన్నాడో, మృగములకు రాజుగా తాను ఏం చేస్తాడో మీకు ఎదర కనపడుతుంది. అనవసరంగా రాముడి నోటి వెంట ఏ మాట రాదు. ఆయన అన్నాడు అంటే ఏదో ఉంది అందులో, అవతార ప్రయోజనమే ఉంది ఆ మాటలో. చాలా పెద్ద మాట ఆ మాట. ఎందుకన్నాడు అన్నది ఇక్కడ బయలుదేరినటువంటి మాట కిష్కింధకాండలో మళ్ళీ ఇది పైకి వస్తుంది. ఈ మాట కిష్కింధకాండలో పైకి వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. అయోధ్యకాండలోది ఎందుకు వచ్చిందో, ఎందుకు మృగముల పట్ల రాజుగా ప్రవర్తించి ధర్మాన్ని నిలబెట్టాడో మీకు అక్కడ నేను చూపిస్తాను. ఏమంటాడు పాపం భరతుడు? ఆయన అన్నాడు, శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు, లక్ష్మణుడు నాకు తోడుగా ఉంటాడు, మేమిద్దరం అరణ్యవాసంలో ఉంటాం, మీరిద్దరూ రాజ్యపాలనలో ఉండండి, నాన్నగారు పరమ సంతోషాన్ని పొందుతారు. అది బిడ్డలుగా మన ధర్మం. కాబట్టి నువ్వు అలా పరిపాలన చెయ్యి. ఇప్పుడు భరతుడికి ఇంకా నోట మాట రాలేదు. ఇన్ని రకాలుగా వాదిస్తాడండి పాపం. ఏది వాదించినా దానికన్నా గొప్పగా వాదిస్తున్నాడు రాముడు. ఊరుకున్నాడు. జాబాలి అన్న మంత్రి లేచాడు. అంటే ఒకసారి మంత్రుల వంక చూశాడు. నేనే మాట్లాడడమా, మీరు ఎందుకు వచ్చినట్టు, మీరెవరూ మాట్లాడరా అని. జాబాలి అన్న మంత్రి లేచన్నాడు, కహ కస్య పురుషో బంధు కిమాప్యం కస్య కేనచిత్ ఇదేకో జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. ఏమిటయా రామా, ఎన్ని దశరథుడు కొడుకునంటావు, దశరథుడు చెప్పిన మాట వినాలంటావు, అది ధర్మం అంటావు, ఆ ధర్మం పట్టుకుంటే ఏమిటో ఊర్ధ్వలోకాలు వస్తాయంటావు, నాన్నగారా ధర్మంలో నిలబడితే బ్రహ్మలోకం వస్తుందంటావు. ఏమిటి మాటలన్నీ? పుట్టేవాడు ఎవడైనా ఒక్కడే పుడతాడు, వాడికి తోడు ఎవ్వరు ఉండరు. పుట్టినప్పుడు చచ్చిపోయేటప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇక తల్లి తండ్రి అంటావా? ఒకనాటి రాత్రి తండ్రికి కామం కలిగింది. తన తేజస్సుని తన భార్య యందు నిక్షేపించాడు. శుక్రశోణితములు కలిశాయి. ఒక పిల్లవాడు పుట్టాడు. దానికి ఏదో పెద్ద మా నాన్నగారు మా అమ్మగారు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఎవరి త్రోవ వాళ్ళదు. మీ నాన్నకి కామం కలిగింది, మీ అమ్మ యందు తన వీర్యాన్ని నిక్షేపించాడు, నువ్వు పుట్టావు. ఏడి మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మ వెళ్ళిపోతుంది. ఎవడి త్రోవ వాడు. సుసంపన్నమైన రాజ్యం వస్తే హాయిగా ఏలుకుని భోగం అనుభవించక ఏమిటి పిచ్చి? ఎవడు చెప్పాడు? ఇప్పుడు మా నాన్నగారు ఏమిటి, మా అమ్మగారు ఏమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి, ఏమిటి పిచ్చి మాటలన్నీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ చూడొచ్చావా? దశరథుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడో లేదో, ఆయన్ని నువ్వు సత్యంలో నిలబెట్టేసి అరణ్యంలో ఉండిపోతే ఆయనకి పుణ్యం వచ్చిందో లేదో నువ్వు చూడొచ్చావా? బాగా నచ్చుతుంది మనకి ఈ వాదన. మనకంటే మీ వంటి ప్రాజ్ఞులకు కాదు, నా వంటి అల్పుడికి. కాబట్టి అని ఆయన అన్నాడు, నతే కశ్చిత్ దశరథ త్వంచ తస్య నకశ్చన అన్యో రాజా త్వమన్యస్స తస్మాత్ కురు యదుచ్యతే. కాబట్టి నేను నీకో మాట చెప్తున్నాను చూడు. దశరథుడు అని పేరెట్టుకుని కొన్నాళ్ళు ఓ శరీరం తిరిగింది. ఆ శరీరం కొన్నాళ్ళు మీ నాన్న అంది. ఆ శరీరం వెళ్ళిపోయింది. ఏ శరీరం అయినా అంతే. ఏదో ఉన్నప్పుడు అవకాశం వచ్చిందనుకో చక్క భోగం అనుభవించాలి సంతోషంగా. ఈ పిచ్చి అంతా వదిలే, నీకు నువ్వే. అందుకని అన్నీ మరిచిపో, హాయిగా రాజ్యం చెయ్యి, ఈ గొడవలన్నీ వదిలిపెట్టేసేయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా రామా? ధర్మాచరణము అని ఒక మాట ఒకటి మొదలు పెడతారు. మొదలుపెట్టి ఇంకా శరీరాన్ని శుష్కింప చేసేస్తారు. అన్నీ ఉన్నా తమంత తాము బాధలు కొని తెచ్చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ అని అడిగారు అనుకోండి, అమ్మో ధర్మం పట్టుకోవాలండి అంటారు. అన్నీ ఉన్నా అనుభవించడం. చూస్తున్నాను ఏమిటో అక్కడికి పరిగెత్తావు, దర్భల మీద గారపిండి ముద్దలు పెట్టావు, ఏవో మంత్రాలు చదివావు, ఇదంతా మా నాన్నకి వెళ్ళిపోయింది అన్నావు, మా నాన్న తిన్నాడన్నావు, పిండం పెట్టానన్నావు. ఆ పిండం అక్కడే ఉంది, మీ అమ్మలు చూశారు నిన్న రాత్రి వస్తూ. ఎవడైనా తిన్నాడా? విస్తరేసి బతికున్నవాడికి పెట్టి తింటాడు. అరటిపండు ఎట్టి తినను, వాడు తినేస్తాడు, అరటిపండు కనపడదు. ఏది నువ్వు పెట్టిన పిండం ముద్ద, గారపిండి ముద్ద మీ నాన్న తింటే అక్కడ ఎలా ఉంది? అక్కడే ఉంది దర్భల మీద. మరి మీ నాన్న తిన్నాడు, అది మంత్రాలతో గారపిండి ముద్ద తద్దినం పెడితే అంటున్నావు నువ్వు. తింటే ముద్ద ఉండకూడదు, తినకపోతే ముద్ద ఉండిపోవాలి. నువ్వు మంత్రం చదివి తిన్నాడు అంటున్నావు, తిన్నాడని నువ్వంటే ముద్ద ఉండకూడదు, కానీ అక్కడ ముద్ద ఉంది కాబట్టి మీ నాన్న తినలేదు. కాబట్టి మంత్రానికి ప్రభావం ఏముంది? ఇంకా ఎవడు చెప్పి నీ మాటలు? ఇటు తద్దినం ఏమిటి, శ్రాద్ధం ఏమిటి, దర్భలు ఏమిటి, పిండాలు ఏమిటి, ఈ జలతర్పణాలు ఏమిటి, ఇవన్నీ నిజమా? ఇక్కడే కంటికి కనబడిపోతోంది ఎదురుగుండా. అలా పెట్టినవి ఎవడు తినడో పితృలోకంలో వాళ్ళందరూ ఎప్పుడో పుట్టేస్తున్నారు, మళ్ళీ పుట్టేసి వచ్చేస్తున్నారు వాళ్ళు ఈ లోకంలోకి. నువ్వు పెట్టిన తద్దినం పిండం ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎవరి దగ్గరికి వెళ్తుంది అది? ఎవడు తింటాడు? వాడు పునర్జన్మ ఎత్తేసి ఆవుగానో దూడగానో వచ్చేసాడు.
మరి నువ్వేమో ఇంకా మా తాతగారికి తద్దినమని పిండం పెట్టావు. ఇప్పుడు ఆ పిండం ఎవడు తింటాడు? ఆ తాతగారు ఆవు దూడగా ఉన్నాడు గోశాలలో, మరి ఎవరు తింటారు అది? ఏమిటే ఈ పనులు అని ఆయన అన్నాడు. దాన సంవరణాహ్యేతే గ్రంథా మేధావిభికృత యజస్వదేహి దీక్షస్వ తప తప్యస్వ సంజత. ఈ లోకంలో కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే చాలా తేలిగ్గా డబ్బులు సంపాదించేయడం కోసమని ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని, దేవతలు సంతోషిస్తారని వాళ్ళు కొన్ని మాటలు చెప్పి ఏవో కొన్ని మంత్రాలు తయారు చేశారు. ఈ పిచ్చి వాళ్ళందరూ, నీలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దానం చేయండి, ధర్మం చేయండి, తపస్సు చేయండి అంటారు. అంటే నువ్వేమో తపస్సు అని చెప్పి ధర్మం అని చెప్పి ఉన్న భోగం వదిలేసి కూర్చుంటున్నావు, కనపడ్డవాడికల్లా తాంబూలాలని చెప్పి డబ్బు ఇచ్చేస్తున్నావు, దానాలు చేస్తున్నావు. వాడు ఏం చేశాడంటే నీలాంటి వెర్రేళ్ల కోసమే ఈ పుస్తకాలు రాశాడు. రాసి వాడు చక్కగా ఏమీ చేయకుండా ఇదొక్కటే జరిగి బతుకుపోతున్నాడు, పోయి హాయిగా సుఖంగా వాడు బతుకుతున్నాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది దానం ధర్మం అని నువ్వు ఇచ్చేసుకుంటున్నావు. వాడు నీతో తద్దినం పెట్టించి మీ నాన్నగారు ఇవాళ సంతోషించారని నిలిపాడు. ఏది మీ నాన్నగారు నిజంగా గారపిండి ముద్ద తింటే అక్కడ ఎలా ఉందయా? మరి తినద్దు, నిజంగా ఎదురుగుండా పెడితే తినాలి. రామా, నేను తెలియక అడుగుతాను, ఈ లోకం నుంచి ఆ లోకంలో వెళ్ళిన వాడికి ఇక్కడ నువ్వు పెట్టిన తద్దిన ముద్ద వాడు తిరిగి కడుపు నిండితే, ఏది ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిన వాడికి కూడా శ్రాద్ధంలాగే ఇక్కడ పెట్టి శ్రాద్ధం పెట్టి వాడి కడుపు నిండుతుందేమో, గర్భాల మీద పెట్టు అడిగాడండి జాబాలి. ఇవాళ లోకంలో ఉన్న వాదనలన్నీ ఆనాడు జాబాలి వినిపించాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకు. ప్రత్యక్షం ఎత్తదాతిష్ట పరోక్షం పృష్ఠతక్కురు. ఈ కంటికి ఏం కనపడుతోందో అది నమ్ము. ఈ కంటికి కనపడకుండా ఉంది అని చెప్పిన మాటలు ఉన్నాయే అవి నువ్వు నమ్మకు అంటే రాముడు అన్నాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్నాడు రాముడు. కన్నులు ఎరుపు జీరలు ఎక్కాడు. ఎక్కి పరమ కోపంతో చూశాట. చూసి నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం నలభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. నీవు చూశావా చూడలేదా అని అడుగుతున్నావు. శృతి అని ఒకటి ఉంది, వేదము అని ఒకటి ఉంది, శాస్త్రము అని ఒకటి ఉంది. అవి ప్రమాణవాక్యములు. అది ఏం చెప్పిందో అది నిజం. నీ కంటికి కనపడలేదు కాబట్టి నిజం అని నువ్వు కాదంటున్నావు. నేను నిన్నొక మాట అడుగుతాను. నువ్వు అంటే ఇది తర్వాతి కాలంలో రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తూ ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఒక తండ్రి కొడుక్కి మనీ ఆర్డర్ చేశాడు డబ్బు. పోస్ట్ ఆఫీస్కి పట్టుకెళ్ళి మనీ ఆర్డర్ ఫారం నింపి ఓ 500 రూపాయలు పోస్ట్ మాస్టర్కి ఇచ్చాడు. ఆయన పాపం చాలా అమాయకుడు తండ్రి. ఆయన ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఈ డబ్బు పట్టుకుని పరిగెత్తుకుంటే ఆయన వెళ్ళి కొడుక్కి ఇచ్చేస్తాడనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే ఈ డబ్బు తీసుకుని టేబుల్ సొరుగులో వేసుకుని, పూర్వం టెలిగ్రాఫిక్ మెషిన్ ఉండేది, దాన్ని ఇలా టిక్ 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 అని కొట్టాడు. ఈయన అలా నించున్నాడు. అయిపోయిందండి మీరు వెళ్ళండి అన్నాడు. ఏమైపోయింది? నేను ఇచ్చిన డబ్బులు నీ టేబుల్లో వేసుకున్నావు అన్నాడు. అంటే మీరు ఇచ్చిన డబ్బులు ఇక్కడే కనపడుతుంటాయి కానీ మీ అబ్బాయికి అందేస్తాయి అన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడు దొంగ ఇలా చెప్పి డబ్బు ఇచ్చేసుకుంటున్నాడు. ఇచ్చేసుకుని ఈయనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి నాన్న 500 నీకు అందాయా అన్నాడు. అదేంటి నాన్నగారు, నిన్న మధ్యాహ్నమే ఇచ్చేసారే పట్టుకొచ్చి అన్నాడు. అన్న నాన్న ఎదురుగుండా టేబుల్లో వేసుకున్నాడు, అతను రాలేదు, నీకు ఎలా వచ్చిందిరా 500 అన్నాడు. 500 ఇక్కడవి ఇక్కడే కనపడుతున్నా ఇలా 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 అంటే అక్కడికి 500 వెళ్ళిపోతే నీ కంటికి నమ్ముతున్నావే. వేద ప్రమాణము చేసిన మంత్రముల వలన గారపిండి ముద్ద అక్కడే ఉన్నా తండ్రికి దక్కిందని ఎందుకు నమ్మలేకపోతున్నావు? శ్రాద్ధమునకు వేదము ప్రమాణము. నీవు చూడలేదని అబద్ధాలనకు. నువ్వు చూడలేదని నువ్వు వేదం చెప్పినటువంటి ప్రమాణాన్ని తప్పించి ప్రవర్తిస్తే వేదానికి వచ్చేటటువంటి లోటే ఉండదు. పాడైపోయేది ఎవడన్నా ఉంటే నువ్వే పాడైపోతావు. తప్పుడు మాటలు ప్రచారం చేసి నువ్వు పాటించకుండా పోయినందుకు నువ్వు పాడవుతావు, నిన్ను కన్నవాళ్ళు పాడవుతారు. నిర్మర్యాదస్తు పురుష, మర్యాద తప్పినవాడు వీడికి కట్టుబాటు లేదంటారు. నువ్వు ఇలాంటివే ఒప్పుకోనప్పుడు వేదంలో చెప్పిన ఏ కట్టుబాటు నీకు అక్కర్లేదు. అప్పుడు పశువుకి మనిషికి తేడా లేకుండా బతుకుతావు. పాపాచార సమన్విత, పాపముతో కూడిన ఆచారమును అవలంబిస్తావు. మానం నలభతే సత్సు, పెద్దవలైనటువంటి వారు ఎవ్వరూ గౌరవించినటువంటి ప్రవర్తన కలుగుతుంది. భిన్న చారిత్ర దర్శన, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటుంది. కామవృత్తస్వయం లోక కృత్స్న సముపవర్తతే యదృత్తాః సంతి రాజానః
తద్వృత్తాః సంతి ప్రజాః. రాజైనటువంటి వాడే శాస్త్రాన్ని నమ్మకుండా, వేదాన్ని నమ్మకుండా తనిష్టం వచ్చినట్టు ఈ కంటికి కనపడేదే సత్యమని, భోగాల్ని అనుభవించమని ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి రాజ్య పరిపాలన చేస్తే ఆ ప్రభు ఎటువంటి